బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయట్లేదు అని అడిగారు. మరి ఇక్కడ ఈయన ఎందుకు అప్పుడు అమలు చేయలేదో తెలుసుకుందాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎవరికి? విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు. ఎందుకంటే ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే కాబట్టి. ఇంకొంచెం మనం రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పాలో వాళ్ళ దగ్గరికి కూడా. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేర్చబడింది. ఇది చట్టం వచ్చేసి 2009లో చట్టం జరిగింది. దీని అమలు మాత్రం 2010 ఏప్రిల్ 1కు దీన్ని అమలు చేశారు. దీనివల్ల లాభం ఏంటిది అంటే నిర్బంధ ఉచిత విద్య, అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిర్బంధ విద్య. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి పేద విద్యార్థికి 25% రిజర్వేషన్ ఇవ్వాలి. 25% రిజర్వేషన్ అంటే ఒక స్కూల్లో, ఒక ప్రైవేట్ స్కూల్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 25 మంది మనకి ఫ్రీ ఇవ్వాలి. అయితే వీళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఈ 25% విద్యార్థులకు వచ్చేసింది మొత్తం మళ్ళీ గవర్నమెంట్ నుంచి రీఫండబుల్ వస్తుంది. అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చేస్తుంది. దీనిని ఎందుకు మనం యూజ్ చేసుకోవట్లేము ఇప్పటి వరకు కూడా అనేది మన క్వశ్చన్. ఇప్పుడు దీని గురించి బట్టి విక్రమార్క గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసిండు బట్టి విక్రమార్క గారు. ఏమని అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు మీరు అమలు చేయట్లేదు? తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైంది కదా, అసలు ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవట్లేదు. మరి ఇక గురుకులాన్ని పెడుతున్నారు. మళ్ళీ ఆ గురుకులకు కూడా అదేం లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో 25% మనకు వస్తుంది కదా రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం 2009 ప్రకారం అని అడిగిన ఈ బట్టి విక్రమార్క గారు. మరి వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతుంది, దాదాపు 3వ సంవత్సరం పోతుంది. మరి వీళ్ళు ఎందుకు అమలు చేయట్లేదు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ని? అంటే మనకొక మాట, మనదికి ఒక మాటనా? అందుకే చెప్పిన విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు ఎందుకు క్షమాపణ చెప్పాలని. ఇది అంటే అప్పుడో పూటకో మాట మాట్లాడితే ఎట్లా, అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడితే ఎట్లా? అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు తప్పించుకోవడానికి ఒక మాట అంటాడు కావచ్చు, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు అంటే. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ఎడ్యుకేషన్ ఎవరి దగ్గర ఉంది? సీఎం గారి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి దగ్గర. మరి రేవంత్ రెడ్డి గారు సారీ చెప్పాలి విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా. ఆయన దగ్గర పెట్టుకొని నేను ఎడ్యుకేషన్ ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, 200 కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టిస్తున్నా. 200 కోట్లు ఎందుకు? ఉన్న 26,000 స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి బాత్రూమ్లు లేవు. కనీసం గర్ల్స్ స్కూళ్ళ, కాలేజీలలో బాత్రూమ్లు లేవు. అవి కట్టియచ్చు కదా. అందులోకెళ్ళి ఒక 10 కోట్లు తీసుకున్నా కానీ ఒక 10-15 స్కూళ్ళు బాగుపడతాయి. ఫస్ట్ ఇవి తీయండి. ఉన్న గురుకులలో పోరాటం చేస్తున్నారు 100 మంది 1000 మంది. మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఏమైంది? ఈ చైతన్య, నారాయణ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో మన పిల్లలకు 25% వస్తుంది కదా. ఆ 25% వీళ్ళు పెట్టినా కానీ, ప్రైవేట్ స్కూల్లో పెట్టినా మళ్ళీ గవర్నమెంట్ నుంచి వస్తూనే ఉంటుంది కదా. దాని గురించి ఇంతవరకు అడగరు, దాని గురించి ఊసే ఉండదు. ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు ఎదుటి క్వశ్చన్ చేస్తాం, మనం అధికారంలోకి వచ్చినాక మర్చిపోతాం. దానికోసం పర్టికులర్గా బట్టి విక్రమార్క గారును రేవంత్ రెడ్డి గారు విద్యార్థి తల్లిదండ్రులకు సారీ చెప్పాలి. ఇది మన 28 రాష్ట్రాలలో పక్కకున్న సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, పక్కకున్న ఏపీని కూడా అమలు చేస్తుంది. దాంతోనే 10వ రాష్ట్రం, 10 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మరి మనకేమైంది? మనం ఎందుకు అమలు చేస్తలేము? అక్షరాస్యతలో కేరళ అనేది 96%తోని ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనం వచ్చేసి 66%తోనే 26వ స్థానంలో. సిగ్గుపడాల్సిన విషయం కదా. ఇన్ని రోజులు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఆయన 10 సంవత్సరాలు చేశాడు, ఈయన 2-3 సంవత్సరాలు చేశాడు. సిగ్గుపడాల్సిన విషయం. మనము ఎటు పోతున్నాం? మళ్ళీ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ పాటించాడు 10 రాష్ట్రాలు. సిగ్గుపడాల్సిన విషయం అంటే, పక్కన ఉన్న ఈయన కోలింగ్ అంటాడో, గురువు అంటాడో, ఎవరంటో రేవంత్ రెడ్డి గారి గురువా లేకపోతే కోలిక తెలియదు. చంద్రబాబు నాయుడు పాలిస్తున్న ఏపీలో కూడా అమలుకు ఉంది. మనం ఇంతవరకు అమలు చేయలేదు దీన్ని. దీనికి విద్యా చట్ట కమిటీ అనేది ఒకటి చేసిండు. దానికి ఆకునూరి మురళి గారని చైర్మన్ చేశాడు. ఆయన ఏం చేసిండంటే, 1st to 12th వరకు కలిసే ఉండాలి స్కూళ్ళు, ఇంటర్మీడియట్ కూడా ఇందులో కలిపేయాలని నాకు అడ్వైజ్ చేసిండు. ఈయన చేసిన కమిటీ చైర్మన్ ఈయనకు అడ్వైజ్ చేసిండు. దాన్ని తుంగలో దొక్కేసి
అసలు ఈ ఇంటర్మీడియట్ అనేది పాత పద్ధతి వాడుతున్నాము, ఈ కొత్త పద్ధతి లేదని. మరి వీళ్ళకి చైర్మన్ చేసినందుకు, ఈ కమిటీలు వేసుడెందుకు, పైసలు కాలయాపన చేసినందుకు. మళ్ళీ దీనికి 200 కోట్లు, 300 కోట్లు పెట్టి పెద్ద పెద్ద స్కూల్ కట్టిస్తాను. ఉన్న స్కూల్ బాగా చేయించండి. నా దగ్గర 2 లక్షల మంది స్టాఫ్ ఉన్నారు, టీచర్లు. మరి ఏం చేస్తున్నారు? అందరు క్వాలిఫైడ్ టీచర్లు కదా, అందరు బీఈడీ టీచర్లు కదా, అందరు ట్రైనడ్ కదా. మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళకేం పని చెప్పట్లేదు మీరు. అది అదే విధంగా దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పెంచకుండా. అదేవిధంగా 25% ఆర్టీఈ అమలు చేయాలి. 25% మనకు వస్తుంది కదా, పిల్లలకు పేద పిల్లలకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కదా. మరి ఇంకెన్నడూ చేస్తారో వీళ్ళే చెప్పాలి. వాళ్ళు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ ఎడ్యుకేషన్ గురించి ఒక డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ దగ్గర పడింది. మన ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఇంకెప్పుడు డిసిషన్ తీసుకుంటారు? ఇప్పుడు కూడా నిద్రపోతే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు విద్యా కమిటీ అని ఒకటి వేసిండు. విద్య ఎట్లుండాలి, ఏం కథ అని దానికి ఒక చైర్మన్ పెట్టాడు. చైర్మన్ వచ్చేసి మన రిటైర్ ఐఏఎస్ ఆఫీసరు ఇంతకుముందు జగన్ గారి దగ్గర పనిచేసిండు, ఆకునూరి మురళి గారని. దానిలో ఏం తేల్చారంటే ఆ కమిటీ మెంబర్లు, కమిటీ చైర్మన్ అందరూ కలిసి ఇంతకుముందు ఎడ్యుకేషన్లో మనకు జగన్ గారి దగ్గర ఏపీలో పనిచేశాడు. ఆయన పర్ఫెక్ట్ ఆకునూరి మురళి గారు. ఆయన ఒక కమిటీ చైర్మన్ అయి ఉండి ఒక వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. 10+2 12 వరకు ఉండాలి, 1 to 12 వరకు ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా ఎస్ఎస్తో కలపాలి. ఎడ్యుకేషన్ డ్రాపింగ్ అవుతుంది, పిల్లలు ఎస్ఎస్ అయిపోయిన తర్వాత డ్రాప్ అయిపోతున్నారు, ఎడ్యుకేషన్ ఆగిపోతుంది అనే చెప్పి దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఏం చెప్పింది? 1st to 12th వరకు కంటిన్యూ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఉండదు, ఎస్ఎస్సి బోర్డు అనేది ఉండదు, డైరెక్ట్ ఉండాలి 2 ఇంటర్మీడియట్ వరకు చెప్పారు. దాన్ని ఈయన ఏం చేశాడు? మరి ఈయనకు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి అది మొత్తం క్యాన్సిల్ చేసి ఇంటర్మీడియట్ పోవు, మళ్ళీ పాత పద్ధతిలో ఉన్నదని చెప్పేసాడు. కథం. ఈ 10+1 10+12 సారీ 12 వరకు ఉండేది ఉంటే ఈ నారాయణ, చైతన్య, అది ఇవన్నీ స్కూలు దాదాపు మూసుకొని పోవాలి. కాబట్టి ఏం చేశారంటే మరి ఈయనను ఏం చేసిరో తెలియదు, వచ్చి కలిసిండ్రా, బతిలాడిండ్రా, లేకపోతే ఇంకేమన్నా చేసిండ్రా. ఆ కమిటీ ఇచ్చిన ఒపీనియన్ మొత్తానికి పక్కకు పెట్టి ఇంటర్మీడియట్ పాత పద్ధతిలో నడుస్తుంది అని చెప్పి డిక్లేర్ చేసేసిండు. అంటే మరి ఆ కమిటీ ఎందుకు వేసినట్టు, దానికి చైర్మన్ ఎందుకు, దానికి కమిటీ మెంబర్లు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు కోసం కాలయాపన తప్ప, ఖర్చు తప్ప. దీనికి ఇంకా 200 కోట్లు పెట్టి ఒక స్కూల్, జిల్లాకు స్కూల్ కట్టడం ఎందుకు? ఉన్న స్కూల్ బాగు చేయండి, ఉన్న స్టాఫ్ కరెక్ట్ వాడుకోండి. ఆ తర్వాత ఇది ఉన్న ప్రైవేట్ స్కూళ్ళను వాడుకోండి. 25% ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు 200 కోట్లు పెట్టి స్కూల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు 200 కోట్లు కాదు, 100,000 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు. అంత అవసరం లేదు మనకు. మనకు ఎట్లా 25% వాటి రిజర్వేషన్ ఇవ్వాలి కదా మనకు. ఆ రిజర్వేషన్ వాడుకోండి ఫస్ట్. ఎందుకంటే అప్పుల రాష్ట్రం కదా, 10 లక్షల అప్పు అయింది, 20 లక్షల కోట్ల అప్పులు అయిందని చెప్తారు కదా. మరి మళ్ళీ వాళ్ళు 10 లక్షల కోట్లు చేసి అప్పు వీళ్ళు 20 లక్షల కోట్లు చేసిపోతారా? ఇవన్నీ ఏంది టైంపాస్ చేయకుండ్రి. ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టేది, పిల్లల జీవితాలు కాపాడేది. అలా ఒక పూట అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ ఎడ్యుకేషన్ కరెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.